కొత్తగా ఛానల్ పెట్టిన తర్వాత చాలా వరకు మిస్టేక్స్ అయితే చేస్తారనమాట. ఈ మిస్టేక్ చేయకూడదని ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఎగతాళి చేస్తారు, డిమోటివేట్ చేస్తారు, డిమోటివేట్ అవుతామన్నమాట. సో అందుకే సో ఇది నేను చేసిన బిగ్ మిస్టేక్. సో మీరు చేయకూడదు. సో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే కొత్తగా ఛానల్స్ పెట్టే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. సో కొత్తగా ఛానల్ పెట్టిన తర్వాత చాలా వరకు మిస్టేక్స్ అయితే చేస్తారనమాట. సో నేను కూడా చేశాను. సో ఈ మిస్టేక్ చేయకూడదని ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో ఈ వీడియోలో టాప్ పాయింట్స్ ఏంటంటే వ్యూస్, సబ్స్క్రైబర్స్ అండ్ ఛానల్ సర్చింగ్ రావడం ఎలా, ఇట్లాంటివి టాపిక్స్ అయితే నేను వచ్చానన్నమాట. సో మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత, మన ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన ఛానల్లో 0 వ్యూస్ అండ్ 0 సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారనమాట. సో ఆ టైంలో మనము కంటెంట్ని చూడకుండా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్పై ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో మన వ్యూస్ మళ్ళీ చెక్ చేస్తాం, వ్యూస్ వచ్చాయా, సబ్స్క్రైబర్స్ వచ్చారా అని చెక్ చేస్తుంటాం అన్నమాట. సో అదన్నమాట. సో మనం సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం చేసే పని, మన ఇంట్లో ఫోన్స్ తీసుకుంటాం, టకా సబ్స్క్రైబర్ చేసుకుంటాం, అదనమాట. మళ్ళీ ఫ్రెండ్స్కి చెప్తాం, నేను ఛానల్ పెట్టాను, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను. మళ్ళీ రిలేటివ్స్కి చెప్తారు. సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ అట్లాంటి ప్లాట్ఫామ్లో మన ఛానల్ లింక్ని మనం షేర్ చేస్తాము. సో మన ఛానల్ని మరీ వాళ్ళకి చెప్పి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తామన్నమాట. సో ఇట్లాంటివి మిస్టేక్, ఇది ఒకటి బిగ్ మిస్టేక్ అన్నమాట. సో ఇట్లాంటివి మిస్టేక్ అస్సలు చేయకండి ఫ్రెండ్స్. సో మన 0 సబ్స్క్రైబర్ ఉన్నారు కదా, 0 వ్యూస్ ఉన్నారు కదా అని ఫీల్ మాత్రం అవ్వకండి. దాని గురించి నేను చెప్తాను. కానీ ఇది లింక్ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఇది 200% రాంగ్. సో ఎందుకంటే దానివల్ల ఏది యూజ్ లేదు. సో ఒకరికి చెప్పి మనము వాళ్ళు అంటే చెప్పిన తర్వాత వాళ్ళు 1 or 2 or 3 టైం మన వీడియోని చూస్తాం, దాని తర్వాత చూడరు. వాళ్ళకు మన కంటెంట్ నచ్చితేనే చూస్తారు. సో మనం చేసిన కంటెంట్ వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు చూడరు కూడా. మ్యాక్సిమం అయితే 99% రిలేటివ్స్ చూడరు, ఇంకా ఎగతాళి చేస్తారు, డిమోటివేట్ చేస్తారు. సో మనం వాళ్ళకు చెప్పి, మన బుద్ధి తక్కువ మనం వాళ్ళకి చెప్పి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ మాటలతో మనం డిమోటివేట్ అవుతామన్నమాట. సో అందుకే రిలేటివ్స్కి పర్సనల్గా చెప్తా, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం చెప్పకండి. ఈ విషయంలో అయితే నేను ఎవరికి చెప్పలేదు. నేను నా ఛానల్ పెట్టిన తర్వాత నేను ఈవెన్ మా వారికి కూడా అసలు చెప్పలేదు. సో ఇప్పటి వరకు నా సబ్స్క్రైబర్స్ ఉన్న మొత్తం జెన్యున్గా, ఆర్గానిక్గా, సో ఎంతో కొంత ఉన్నమంతా నేను నచ్చి వచ్చారన్నమాట. కానీ అందులో ఒక్కరు కూడా నాకు తెలిసిన వాళ్ళు లేరు. సో నేను ఎవరికి చెప్పలేదు, ఇప్పటి వరకు నేను లింక్ అయితే అసలు షేర్ చేయలేదు అనమాట. సో మీకు కూడా చెప్తాను, అసలు ఎవరికి లింక్ మాత్రం షేర్ చేయకండి, ఎవరికి చెప్పకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం చెప్పకండి. ఎందుకంటే దానివల్ల వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తావో లేదో నాకు తెలియదు, కానీ డిమోటివేట్ మాత్రం చేయడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తారు. డిమోటివేట్ అవుతామన్నమాట. సో మనకు మన ఛానల్పై ఫోకస్ ఉండదు. సో ఎగతాళి చేస్తారు, ఏంటి పిచ్చిలాగా ఫోన్ తీసుకొని వీడియో చేస్తారని ఎగతాళి చేస్తారు, అదనమాట. సో అట్లా అయితే నేను చెప్తాను. ఒకవేళ మనం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈవెన్ ఎంతమంది ఉంటారు, 100 to 300 అవుతారు. మనకి ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. మన మానిటైజేషన్ కోసం 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం అయితే కావాలి. సో ఒక 200-300 సబ్స్క్రైబర్స్ కోసం ఎందుకు ఈ పని చేయకూడదు. సో మళ్ళీ ఇంకా మిగిలిన సబ్స్క్రైబర్స్ ఎక్కడికి వెళ్ళి వస్తారు, యూట్యూబ్ వల్లనే కదా వచ్చేది. సో అందుకే స్టార్టింగ్కి వెళ్ళి, సో యూట్యూబ్ వల్లనే మన కంటెంట్ నచ్చి ఆర్గానిక్గా సబ్స్క్రైబర్ గెయిన్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. నేను చెప్పే మాట ఇది. సో నేను ఏదైనా రాంగ్ చెప్తుంటే కమెంట్ చేయండి. సో మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ రాంగ్ సిస్టర్ అని కమెంట్ మాత్రం చేయండి. సో నా అనుభవం నేనైతే చెప్తున్నాను. సో బ్యాక్ సైడ్ మా బాబు అయితే పడుకున్నాడు. సో గుర్కర్ల సౌండ్ కూడా వస్తున్నాయి, మా పాప గుర్కర్లు కొడుతుంది. సో అవాయిడ్ చేయండి. సో నా దగ్గర ఇప్పుడు మైక్ కూడా లేదు, అట్లా మైక్ పెట్టుకొని చెప్పడానికి మైక్ కూడా లేదు. సో వీడియో కూడా ఎక్కువ లాంగ్ అయితే చేయను. సో సబ్స్క్రైబ్ గురించి అయితే నేను చెప్తాను. సో ఈవెన్ నా ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు 1 or 2 or 3 వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నా ఛానల్లో జస్ట్ 1 or 2 వ్యూస్ ఉండే. సో 2 వ్యూ వచ్చేవి. ఆ వ్యూస్ కూడా ఎట్లా వచ్చినాయంటే, నేను ఓన్గా చూసిన, నేను నా వేరే ఈమెయిల్ ఐడితో
చూసిన అనమాట. సో నా యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ వేరే ఛానల్కి వెళ్ళి నేను జీమెయిల్ ఐడి ఓపెన్ చేసి అట్లా వేరే ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. సో ఆ ఛానల్లోకి వెళ్ళి ఈ ఛానల్ వీడియో చూసేదాన్ని అనమాట. సో అట్లా 1 or 2 వ్యూస్ అవి నేను చూసిన వ్యూసే ఉండేవి. సో 3 వీడియోస్ చేసిన తర్వాత నేను స్టాప్ చేసిన వీడియో చేయడం. ఏంటి ఒకటి ఇంకా 2 వ్యూస్ వస్తున్నాయి, ఏం చేయాలని. సో ఈవెన్ మా హస్బెండ్ ఫోన్కి వెళ్ళి కూడా చూసేదాన్ని కాదన్నమాట. సో చూస్తే తెలుస్తుంది అట్లా అని చూసేదాన్ని కాదు. సో 4th వీడియో అనేది పబ్లిక్లో వెళ్ళింది. పబ్లిక్లో ఎట్లా వెళ్ళిందంటే నేను 4th వీడియో అప్లోడ్ చేసే ముందు నేను నా ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాను. సో ఫస్ట్ నా ఛానల్ నేమ్ పెట్టినప్పుడు నా నేమ్తో పెట్టాను. సో నా నేమ్ వచ్చేసి భాగ్య కదా. సో అట్లా భాగ్య తెలుగు బ్లాగ్స్ అట్లా పెట్టానమాట. సో అదేంటి సర్చ్లో అయితే రాలేదు. కానీ సర్చ్లో వెళ్ళడానికి, పబ్లిక్లో వెళ్ళడానికి ఫస్ట్ మన ఛానల్ నేమ్ కూడా యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉంటేనే మన ఛానల్ అనేది పబ్లిక్లో వెళ్తుంది అన్నమాట. సో నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎందుకో నాకు ఆ థింక్ వచ్చింది, పెడదాం ఇట్లా ఛానల్ నేమ్ పెడదామని థింక్ వచ్చి పెట్టేశాను. కొంచెం యూనిక్గానే ఉంది అని అనిపించింది నాకు. సో ఛానల్ నేమ్ వచ్చేసి ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. సో అట్లా పెట్టాను కదా, ఆ ఛానల్ నేమ్ వల్లనే నా వీడియోస్ అనేది పబ్లిక్లో వెళ్ళడం స్టార్ట్ అయింది. సో నా 4th వీడియో ఒకటే నైట్లో 2.5K వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఆ సంతోషం ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చిందన్నమాట. హ్యాపీ అనమాట. సో 1-2 వ్యూస్ వచ్చినాయి నాకు 3 వీడియోస్కి. సో డైరెక్ట్గా 2.5K వ్యూస్ వస్తే ఎంత హ్యాపీ ఉంటుంది మీరే చెప్పండి. అట్లా అని నేను చెప్తున్నాను. యూనిక్ ఛానల్ నేమ్ అయితే పెట్టండి, అయితేనే తొందరగా సర్చింగ్లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏదైతే మిస్టేక్ చేయకూడదు అది చెప్పాలనుకున్నా కదా, అది మర్చిపోయాను. సో మనము మన ఓన్ కంటెంట్తోనే మనకు వచ్చినవే చేస్తూ వెళ్ళాలన్నమాట. సో చేస్తూ వెళ్తూ మనకు నెక్స్ట్ వీడియో ఏది పెట్టాలో అది థింక్ వస్తుంటుంది. సో నేను కొన్ని వీడియోస్ వరకు అట్లనే ఫాలో అయినాను. 4th వీడియో అయితే పబ్లిక్లో వెళ్ళింది 2.5, 6th కూడా పోయింది 2.45 అట్లా సంథింగ్ పోయింది. సో అట్లా నాకు వ్యూస్ రావడం అయితే స్టార్ట్ అయినాయి. ఒక 10 to 15 వీడియోస్ ఐ థింక్ ఉండొచ్చు, నేను చూడలేదు సరిగా. సో వ్యూస్ అయితే కంటిన్యూ వ్యూస్ అయితే మంచిగా వచ్చినాయి 1000. సో 1 or 2 కన్నా బెస్టే అనుకున్నది. ఒక 500, 600, 1000, 1K, 2K అట్లా వ్యూస్ వచ్చినాయి. సో మస్తు హ్యాపీ అనిపించింది. సో సడన్గా అనేది నా ట్రాకే చేంజ్ అయిపోయింది అనమాట. సో అక్కడ నేను మిస్టేక్ చేశాను. ఏంటంటే వేరే వాళ్ళ ఛానల్ చూడడం. సో 1 or 2 ఛానల్ చూసి ఫాలో అవడం ఓకే, కానీ మరీ ఎక్కువ ఛానల్స్ ఫాలో అవ్వడం మాత్రము నాకు అది మైనస్ పాయింట్ అయ్యింది. సో అందుకే మీకు చెప్తున్నాను, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాము మీ కంటెంట్తోనే ముందుకు వెళ్ళండి. సో వేరే వాళ్ళని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ నాది ఏంటంటే, సో వేరే వాళ్ళ కంటెంట్ చూసి టోటల్లీ కన్ఫ్యూజ్ అయ్యాను. సో నేను ఏదైతే చేయాలనుకుంటుంటే స్టార్టింగ్కి వెళ్ళి అదైతే చేయకుండా సో వేరే రూట్లకు వెళ్ళి వేరే ట్రాక్లకు వెళ్ళి మొత్తం నా ఛానల్ అయితే చెత్త చేసుకున్నాను. సో ప్రెజెంట్ వ్యూస్ అయితే మరీ డౌన్లో ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్లో ఉన్న వ్యూస్ అయితే ఇప్పుడు లేవు. సో ఇప్పటి వరకు నా టార్గెట్ మొత్తం కంప్లీట్ అయ్యేది. ఒకవేళ నేను స్టార్టింగ్కి వెళ్ళి చేసిన వీడియోస్ అట్లనే ఫాలో అవుతుంటే ఇప్పటి వరకు నా టార్గెట్ కంప్లీట్ అయ్యేది. సో ఇది నేను చేసిన బిగ్ మిస్టేక్. సో మీరు చేయకూడదు. సో మళ్ళీ నేను చెప్తున్నాను, సబ్స్క్రైబర్స్ కోసం ఎవరికి షేర్ చేయకండి, లింక్స్ మాత్రం షేర్ చేయకండి, అండ్ ఓన్ కంటెంట్తో చేయండి. ఎవరిని ఫాలో అవ్వకండి. 1 or 2 వీడియోస్ చూడండి, 1 or 2 ఛానల్స్ వీడియోస్ మాత్రం చూడండి. మరి వేరే వాళ్ళు ఎక్కువ ఛానల్ చూసి కన్ఫ్యూజ్ మాత్రం అవ్వకండి. పర్సనల్గా చెప్తున్నాను, రిలేటివ్స్కి మాత్రం లింక్ షేర్ చేయకండి. సో ఈ వీడియో అయితే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నేను చేసిన వీడియో మీకు కరెక్ట్గా అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.